నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. మీడియా న్యూస్ స్వాగతం. నేను సోనియారావు. మీడియా న్యూస్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పిన్నెల్లి కోసం కొనసాగుతున్న గాలింపు. ఏపీ తెలంగాణలో పోలీసుల విస్తృత తనిఖీలు. పల్నాడులో కొనసాగుతున్న ఉద్రిక్తత. ఏపీలో టీడీపీ నేతల హౌస్ అరెస్ట్. కౌంటింగ్ తర్వాత బీఆర్ఎస్ భూస్థాపితం అవుతుంది. ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుందన్న కోమటిరెడ్డి. బెంగళూరు రేవ్ పార్టీలో సంచలన విషయాలు. సెక్స్ రాకెట్ కోణంలో దర్యాప్తు. అనంతపురం గుత్తులో పిచ్చి కుక్క స్వైర విహారం. 8 మందికి తీవ్ర గాయాలు. ఆసుపత్రికి తరలింపు. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం. తెలుగు రాష్ట్రాలకు వరుస సూచన. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ భూస్థాపితం అంటూ తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పదవి పోయిందనే ప్రెస్టేషన్లో కేటీఆర్ మాట్లాడుతున్నాడని, ముఖ్యమంత్రిని పట్టుకొని కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు. మహిళలకు ఉచిత ప్రయాణం, ఉచిత గ్యాస్, జీరో కరెంట్ బిల్ ఇవ్వడం తప్ప అని నిలదీశారు. కాంగ్రెస్ ఇచ్చిన 30,000 ఉద్యోగాలు తామే ఇచ్చిపిచ్చామని కేటీఆర్ చెప్పుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు అంతో ఇంతో హైటెక్ సిటీ కడితే కాంగ్రెస్ పరిశ్రమలు తెచ్చిందని కోమటిరెడ్డి అన్నారు. వైఎస్ఆర్ తరహాలో రేవంత్ రెడ్డి కూడా ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. రేవంత్ రెడ్డికి బయటపడి కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని మంత్రి కోమటిరెడ్డి సెటైర్లు వేశారు. ఎన్నికల రిజల్ట్ ఇంకా 5వ తారీఖు 4వ తారీఖు కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అనే పార్టీ అంటే బీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ కానీ వాళ్ళు మార్చుకున్న పేర్లు కానీ మొత్తం కూడా భూస్థాపితం కాబోతున్న సందర్భంలో ఫ్రస్ట్రేషన్లో స్థానంలో కూడా డిపాజిట్ వస్తలేదు. ఒక 2-3 స్థానాల్లో డిపాజిట్ వస్తున్నట్టు మాకున్న ఎగ్జిట్ ఫలితాలు కానీ మీకు తెలిసినే తెలుసు, అందరికీ తెలుసు. అందరూ అదే చెప్తున్నారు. కాంగ్రెస్ 9 నుంచి 13, 12, 11 మిగిలిన పార్టీకి 3, 4, 5 వస్తాయి. మాకు మెజార్టీ వస్తాయి. ఒక 2-3 సీట్లు టఫ్ ఉన్నా సరే మాకు 12కి తగ్గకుండా వస్తాయని నాకున్న 30 ఏళ్ళ అనుభవం కానీ నేను అన్ని జిల్లాలతో మాట్లాడిన సంబంధాలతో చూస్తే ఈయనకి 1 సీటు వస్తుందని చెప్పి ఈరోజు మొత్తం కూడా మతి భ్రమించి ఇక పార్టీ ఇంకొక 4వ తారీఖు అంటే ఎంత అయింది, ఇలా 23 అంటే ఇంకా 12 రోజులు పార్టీ అనేది లేకుండా పోతుంది. ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక కార్యకర్త ఉన్నాడు. 17 స్థానాలు 14 స్థానాలు 15 డిపాజిట్ పోయిన కూడా ఉంటాడు ఆ పార్టీలో. తిరుగుతారు ముఖ్యమంత్రి గారు, తిరుగుతారు ఇష్టం ఉన్నాడు, తిరుగుతారు ముఖ్యమంత్రి గారు అంటాడు. నువ్వు ఒక చిన్నపిల్లగాని ఆయన కంటే వయసులో చిన్న ఏదో మీ నాయన పేరు చెప్పుకొని నువ్వు మంత్రి అయినవు, సరే మొత్తం రాష్ట్రాన్ని నడిపించుకున్నావు. 10 ఏళ్ళు తిన్నవా తినలేదా ఢిల్లీలో ఉన్న ప్రజలు అడిగినా దేశంలో ఉన్న ప్రజలంతా చెప్తారు. నీలాగా ఆయన రాలే కదా. ఆయన జడ్పీటీసీ ఇండిపెండెంట్ గెలిచిండు, ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ గెలిచిండు, తర్వాత వేరే పార్టీకి పోయిండు, తర్వాత కాంగ్రెస్కి వచ్చిండు, ప్రజల మధ్య పోరాటం చేసిండు, ముఖ్యమంత్రి అయ్యిండు. నువ్వు ఆయనను పట్టుకొని సిగ్గుమాలిన పనికి మాలిన సీఎం అంటే మరి నిన్నేమని చెప్పాలి? కేటీఆర్ నిన్నేమని పిలవాలి? నువ్వేమైనా పొద్దున్న లేచి అమెరికా, గోవా, బాంబే తిరుగుకుంటా మొత్తం 4 నేర్చుకొని 4 ఐఏఎస్ ఆఫీసర్లు మొత్తాన్ని పక్కన పెట్టిండు. ఆయన చరిత్ర చెప్పాలంటే అందరికీ తెలుసు. మేము తిరుగుతారు ముఖ్యమంత్రి గారు, తిరుగుతారు ఇష్టం ఉన్నట్టు తిరుగుతారు ముఖ్యమంత్రి గారు అంటాడు. నువ్వు ఒక చిన్నపిల్లగాని ఆయన కంటే వయసులో చిన్న
టీడీపీ నేతలు చేపట్టిన చలో మాచర్లను పోలీసులు అడ్డుకున్నారు. తెలుగుదేశం నేతలంతా మాచర్ల వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడ టీడీపీ నేతలను గృహ నిర్బంధం చేస్తున్నారు. గుంటూరులోని మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డిని ఇంటి వద్ద హౌస్ అరెస్ట్ చేశారు. గుంటూరులో మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, కనపర్తి శ్రీనివాసరావు ఇళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. వారు బయటకు రాకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. గొల్లపూర్లో మాజీ మంత్రి దేవినేని ఉమను కూడా గృహ నిర్బంధం చేశారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం ఏపీలో మరోసారి గొడవలు జరగకుండా పోలీసులు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. టీడీపీ తలపెట్టిన చలో మాచర్ల పిలుపుతో పోలీసులు అలర్ట్ అయ్యారు. చలో మాచర్ల నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా పోలీసులు టీడీపీ నేతలను హౌస్ అరెస్టు చేస్తున్నారు. మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, టీడీపీ నేతలు జూలకంటి బ్రహ్మారెడ్డి, కనపర్తి శ్రీనివాసరావులను హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ గూండాల దాడిలో గాయపడిన తమ కార్యకర్తలను కూడా పరామర్శ చేయనీయరా అంటూ మండిపడుతున్నారు. శాంతి భద్రతలు చెప్పండి. అదే మమ్మల్ని కోఆపరేట్ చేయమంటారు, అవతల వాళ్ళ మాత్రం ఎక్కలు విడిగా. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం ఈ నెల 13 జరిగిన పోలింగ్ సందర్భంగా వైసీపీ నేతల దాడులలో గాయపడిన బాధితులను పరామర్శించాలని నిర్ణయించారు. మాచర్ల టీడీపీ ఇన్ఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి ఇంటి నుంచి బృందం బయలుదేరేందుకు సిద్ధమైంది. అయితే చలో మాచర్లకు అనుమతి లేదని జిల్లా ఎస్పీ ప్రకటించారు. ఈ క్రమంలో హౌస్ అరెస్టులు చేస్తున్నారు. శాంతి భద్రతలు చెప్పండి. ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన ఘర్షణలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. కౌంటింగ్ జరిగే వరకు నిఘా పెంచాలని ఆదేశించింది. ఈ సమయంలో మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించి వెంటనే ఆయనను అరెస్ట్ చేయాలని ఆదేశించింది. దీంతో మాచర్లలో భారీగా పోలీస్ భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. ఈ క్రమంలో చలో మాచర్లకు టీడీపీ పిలుపునిచ్చింది. అయితే టీడీపీ చలో మాచర్లకు అనుమతి లేదని పోలీసులు అంటున్నారు. మాచర్లలో 144 సెక్షన్ విధించారు. ఆజ్ఞలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవంటూ ఎస్పీ అల్టిమేటం జారీ చేశారు. అదే మమ్మల్ని కోఆపరేట్ చేయమంటారు, అవతల వాళ్ళ మాత్రం ఎక్కలు విడిగా. శాంతి భద్రతలు చెప్పండి. అదే మమ్మల్ని కోఆపరేట్ చేయమంటారు, అవతల వాళ్ళ మాత్రం ఎక్కలు విడిగా. ఎంపీగా గెలిస్తే ఓకే, లేదంటే మాత్రం డౌటే. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి విషయంలో వినిపిస్తున్న కామెంట్లు ఇవి. చిన్నమ్మ రాజకీయాలలో ఏపీ ఎన్నికల్లో కమలం పార్టీలోని కొందరు కీలక నేతలకు సీట్లు దక్కకపోగా మరికొందరికి ఆశించిన స్థానాలు లభించలేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. దీంతో అవకాశం కోసం సీనియర్లు చాలా మంది వేచి చూస్తున్నారని, ఫలితాల్లో తేడా కొడితే మాత్రం పురంధేశ్వరికి పదవి గణం తప్పదని చెప్తున్నారు. అసలు ఎందుకు ఈ పరిస్థితి? ఏపీ బీజేపీలో ఎన్నికలకు కొన్ని నెలల ముందు నుంచి పోలింగ్ వరకు ఏం జరిగింది? వాచ్ ది స్టోరీ. పురంధేశ్వరి ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆమె సొంతం. ఎంపీగా, కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ఆమె ప్రస్తుతం కమలం పార్టీకి ఏపీలో పెద్ద దిక్కుగా ఉన్నారు. ఈమె నేతృత్వంలోనే కాషాయ పార్టీ రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు వెళ్లింది. జూన్ 4న ఫలితాలు రానుండడంతో పురంధేశ్వరి నేతృత్వంలో బీజేపీ ప్రభ వెలిగిపోయిందా, లేదంటే మరింత దిగజారిందా అన్నది తేలిపోనుంది. పురంధేశ్వరి సారథ్యంలో బీజేపీ మంచి ఫలితాలు సాధిస్తే ఓకే,
లేదంటే మాత్రం ఆమె రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇందుకు గల కారణాలను ఓసారి విశ్లేషిస్తే ఎన్నికల వేళ చిన్నమ్మ రాజకీయాలతో కమలం పార్టీలో ఉన్న రాష్ట్ర నేతల్లో పలువురు తీవ్రంగా ఇబ్బంది పడ్డ పరిస్థితులు ఉన్నాయన్న వాదన బలంగా వినిపించింది. అప్పటి వరకు రాష్ట్ర బీజేపీకి అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు నుంచి పార్టీ బాధ్యతలు అందుకున్న పురంధేశ్వరి రాకతో ఏపీలో కమలనాథులు 2 గ్రూపులుగా విడిపోయారన్న ప్రచారం జోరుగా సాగింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను గమనించిన వారెవరికైనా ఇది నిజమేనని అనిపించక మానని పరిస్థితి. ఇందుకు నిదర్శనమా అన్నట్లుగా పార్టీ పరంగా రాష్ట్రంలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. సోము వీర్రాజు నాయకత్వంలో పనిచేసిన పలు జిల్లాలకు చెందిన అధ్యక్షులను మార్చేశారు. దీంతో పాటు రాష్ట్ర కార్యాలయంలోనూ బీజేపీలో దీర్ఘకాలంగా ఉంటున్న నేతలను తొలగించి తన సొంత టీంను ఏర్పాటు చేసుకున్నారు. వాస్తవానికి ఇది ప్రతి అధ్యక్షులు చేసే పనే అయినా చిన్నమ్మ చూపిన రాజకీయ చాణక్యం మాత్రం మెల్లమెల్లగా మొదలై తారాస్థాయికి చేరుకుందన్న వ్యాఖ్యలు పార్టీలో బలంగా వినిపించాయి. చివరకు ఇది ఎక్కడి వరకు వెళ్లిందంటే ఎన్నికలకు కొన్ని నెలల ముందు వరకు బీజేపీ జనసేన మాత్రమే కలిసి పోటీ చేస్తాయని అంతా భావించారు. దీంతో పార్టీ క్యాడర్ కూడా ఉత్సాహంగానే స్పందించింది. అయితే స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్టుతో ఏపీ రాజకీయాలు ఊహించని మలుపులు తిరిగాయి. టీడీపీ అధినేతకు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న సమయంలో నారా లోకేష్ను స్వయంగా పురంధేశ్వరి మధ్యవర్తిత్వం వహించి అమిత్ షాతో సమావేశమయ్యేలా చేశారన్న ప్రచారమూ గట్టిగానే సాగింది. ఇక ఆ తర్వాతి పరిణామాల్లో రాష్ట్ర బీజేపీ నేతలు ఒంటరి పోరే మేలని అధిష్టానానికి విన్నవించినా టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు కుదిరేందుకు తనవంతు సహకారం చిన్నమ్మ అందించారన్నదే కమలం పార్టీలోని కొందరు నేతలు చెప్పే మాట. ఇవన్నీ ఒక ఎత్తైతే టికెట్ల కేటాయింపులోనూ పురంధేశ్వరి పోషించిన పాత్ర పలు విమర్శలకు దారితీసిందన్న కామెంట్లు పార్టీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి. వాస్తవానికి పొత్తు కుదిరిన తర్వాత దేశంలో బీజేపీకున్న సానుకూల పరిస్థితుల దృష్ట్యా, అలాగే టీడీపీ ఉన్న పరిస్థితుల ప్రభావం కారణంగా 25 అసెంబ్లీ స్థానాలు, 8 పార్లమెంట్ సీట్లలో పోటీ చేయాలని రాష్ట్ర నేతలు కొందరు భావించారు. అధిష్టానాన్ని ఈ స్థాయిలో సీట్లు అడగాలని విజ్ఞప్తి చేశారు. కానీ చివరకు కేవలం 6 లోక్సభ స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాలకే పరిమితమయ్యారు. ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు చెప్పినట్లుగానే చిన్నమ్మ నడుచుకున్నారని, ఈ క్రమంలోనే అధిష్టానాన్ని సైతం తప్పుదారి పట్టించారని పార్టీకి చెందిన కొందరు నేతలు అంతర్గతంగా వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్గా మారింది. ఇక సీట్ల విషయానికొస్తే ఓడిపోతారన్న సీట్లనే కమలానికి టీడీపీ అధినాయకత్వం కట్టబెట్టిందని, పురంధేశ్వరి కేవలం తన ఎంపీ స్థానం మాత్రమే చూసుకున్నారని కొందరు నేతలు ఆరోపించడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. విశాఖలో ఎక్కువ సమయం ఉంటూ గత 3 ఏళ్లుగా పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తున్న జీవీఎల్ నరసింహారావుకు చివరి సమయంలో మొండి చెయ్యి ఎదురైంది. బాలకృష్ణ చిన్నల్లుడు, గీతం విద్యాసంస్థల చైర్మన్ భరత్ కోసమే జీవీఎల్కు వైజాగ్ ఎంపీ టికెట్ దక్కకుండా చిన్నమ్మ, చంద్రబాబు చేశారన్న విమర్శలున్నాయి. పోనీ విజయనగరం, అనకాపల్లి స్థానాల కోసమైనా జీవీఎల్ ప్రయత్నించినా కుదరని పరిస్థితి నెలకొంది. దీంతో ఇదంతా గమనించిన జీవీఎల్ ఎన్నికల సమయంలో ఢిల్లీకే పరిమితమయ్యారు. ఇక అనకాపల్లి స్థానం నుంచి ఏకంగా కడప జిల్లాకు చెందిన సీఎం రమేష్కు సీట్ ఇవ్వడంతో ఇక్కడి నుంచి పోటీ చేద్దామని భావించిన మాజీ ఎమ్మెల్సీ మాధవ్ ఆశలు అడియాసలయ్యాయి. అంతేనా, రాజమండ్రి స్థానం నుంచి పోటీ చేయాలని మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు భావించారు. కానీ ఆయనకు జలక్ తప్పలేదు. దీంతో ఆ స్థానం నుంచి స్వయంగా పురంధేశ్వరి బరిలో దిగడంతో మౌనంగా ఉండక తప్పలేదు సోము వీర్రాజుకు. అయితే సోము వీర్రాజు కథ ఇక్కడితో ముగియలేదు. ఆయన్ను అనపర్తి నుంచి పోటీ చేయమని సూచించిన ససేమిరా అని తిరస్కరించారు. ఇక ఏలూరు లోక్సభ స్థానం కోసం దశాబ్ద కాలంగా బీజేపీలో పనిచేస్తున్న తపనా చౌదరికి టికెట్ ఇప్పించడంలోనూ విఫలమయ్యారు పురంధేశ్వరి. ఇక్కడ కూడా టీడీపీ పాగా వేసింది.
కడప జిల్లాకు చెందిన యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్టా మహేష్ యాదవ్ను పోటీ చేయించింది. ఇక హిందూపూర్ ఎంపీ సీటు లేదంటే కదిరి నుంచి అసెంబ్లీ టికెట్ ఆశించిన మరో సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డికి ఏదీ కాకుండా పోయింది. ఇలా ఒకరు ఇద్దరు కాదు, ఏళ్ల తరబడి బీజేపీలో ఉంటూ వచ్చిన నేతల్లో పలువురికి టికెట్లు దక్కలేదంటే అందులో పురంధేశ్వరి హస్తం ఉందన్న ప్రచారం కమల శ్రేణుల్లో, నేతల్లో జోరుగా సాగుతోంది. టికెట్ల కేటాయింపులోనే కాదు, ప్రచారంలోనూ పురంధేశ్వరి ఒంటెద్దు పోకళ్లు అవలంబించారన్న విమర్శలున్నాయి. ఎక్కడిదాకో ఎందుకు, ఆమె స్వయంగా బరిలో ఉన్న రాజమండ్రి ఎంపీ స్థానాన్నే తీసుకుంటే పార్టీకి చెందిన సీనియర్ నేత, రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజును ఎక్కడా కలుపుకోకుండా ఒంటరిగా వెళ్లారు చిన్నమ్మ అన్న కామెంట్లు వినిపించాయి. అందుకు నిదర్శనమా అన్నట్లుగా పురంధేశ్వరి నామినేషన్ కార్యక్రమంలో మినహా మరెక్కడా కనిపించలేదు సోము వీర్రాజు. ఇలా 1-2 కాదు, రాష్ట్ర బీజేపీలో పలువురు సీనియర్లున్నా వారందర్నీ పక్కకు పెట్టి మరీ టీడీపీ జనసేనతో పురంధేశ్వరి అంటకాగారన్న విమర్శలు పార్టీలోనే వ్యక్తమయ్యాయి. అయితే పోలింగ్ ముగియడంతో ప్రస్తుతానికి పరిస్థితి అంతా మామూలుగా కనిపిస్తోంది. కానీ జూన్ 4న ఏపీ అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఆ రిజల్ట్స్ కూటమికి సానుకూలంగా బీజేపీకి కలిసొచ్చేలా వస్తే రాష్ట్ర బీజేపీలో ఉన్న సీనియర్లంతా ఎవరికి వారు సర్దుకుని వెళ్తారు. అదే ఏమాత్రం తేడా కొట్టినా అన్ని గళాలు ఒక్కతాటిపైకొచ్చి పురంధేశ్వరిపై విమర్శలు గుప్పించడం ఖాయమన్న అభిప్రాయం కమలం నేతల్లో వినిపిస్తోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఫలితాలు కూటమికి సానుకూలంగా వస్తాయా, బీజేపీకి ప్రభ పెంచుతాయా అంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే. ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం కీలక మలుపు తిరిగిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటి వరకు జరిగిందంతా ఓకే అనుకుంటే ఇటీవల స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ టీ ప్రభాకర్ రావు కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్తో సీన్ మొత్తం మారిపోయిందన్న వాదన వినిపిస్తోంది. పైగా ఇందులో ఉన్న అంశాల్లో అప్పటి డీజీపీ, అదనపు డీజీల ప్రస్తావన రావడం మరింత సంచలనంగా మారింది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఎన్నికల ఫలితాల తర్వాత ఈ కేసులో కీలక పరిణామాలు ఉంటాయన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను గత కొన్ని రోజులుగా కుదిపేస్తోంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. లోక్సభ ఎన్నికలతో ఈ అంశం కాస్త వెనక్కిపోయినట్లు కనిపించినా ఇప్పుడు పోలింగ్ పూర్తవడం, ఫలితాలకు సమయం దగ్గర పడ్డంతో మళ్లీ మెల్లగా ఇది తెరపైకొస్తోంది. ఇంకా చెప్పాలంటే జూన్ 4 తర్వాత ఈ సెన్సేషనల్ కేసులో కీలక పరిణామాలు, ఉన్నత స్థాయి వ్యక్తుల అరెస్టులు ఉండవచ్చన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అక్రమంగా ఫోన్లో ట్యాప్ చేశారన్న ఈ అంశంలో మొత్తం స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ టీ ప్రభాకర్ రావు ఆధీనంలోనే ఇదంతా జరిగిందని తేలింది. ఇప్పటి వరకు అరెస్టైన పోలీసు అధికారులు దుగ్గ్యాల ప్రణీత్ రావు, నాయని భుజంగరావు, మేకల తిరుపతన్న, పి రాధాకిషన్ రావు సైతం ఇదే విషయాన్ని తమ వాంగ్మూలంలో స్పష్టం చేసినట్లు ప్రచారం సాగింది. ఎస్ఐబికి ఓఎస్డీ హోదాలో ప్రభాకర్ రావే నేతృత్వం వహించినప్పటికీ ఈ విభాగం కూడా ప్రధాన ఇంటెలిజెన్స్లో భాగమే. దీనికి అదనపు డీజీపీ లేదా ఐజీ స్థాయి అధికారులు బాసులుగా ఉంటారు. మరోవైపు ఎస్ఐబిలో ప్రణీత్ రావు వార్ రూమ్గా వినియోగించిన 2 గదులు ఇంటెలిజెన్స్ చీఫ్ కోసం అధికారికంగా కేటాయించినవి కావడం ఇక్కడ గమనార్హం. ఇలాంటి నేపథ్యంలోనే ఈ మొత్తం వ్యవహారంలో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును A1గా, ప్రణీత్ రావు A2గా, రాధాకిషన్ రావు A3గా, భుజంగరావు A4గా, తిరుపతన్న A5గా, మరో వ్యక్తిని A6గా చేర్చారు పోలీసులు. అనంతరం రెడ్ కార్నర్ నోటీసుల జారీ ప్రక్రియలో భాగంగా ఎస్ఐబి మాజీ చీఫ్ టీ ప్రభాకర్ రావుపై పంజగుట్ట పోలీసులు ఇటీవలే అరెస్టు వారెంట్ తీసుకున్నారు.
అయితే దీనికోసం నాంపల్లి కోర్టులో అధికారులు దాఖలు చేసిన పిటిషన్ను వ్యతిరేకిస్తూ ప్రభాకర్ రావు ఓ అఫిడవిట్ దాఖలు చేయడం, అందులోని అంశాలు వెలుగులోకి రావడం సరికొత్త సంచలనంగా మారింది. అఫిడవిట్లో ఉన్న అంశాలు ఆయన వాంగ్మూలంతో సమానమని న్యాయ నిపుణులు చెబుతూ ఉండడంతో ఈ అంశం మరింత సంచలనం రేపుతోంది. తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తాను కేవలం పాత్రధారిని మాత్రమేనని, ట్యాపింగ్ వ్యవహారమంతా అప్పటి డీజీపీలు, నిఘా విభాగ అధిపతిగా ఉండే అదనపు డీజీపీ పర్యవేక్షణలో జరిగినట్లు ప్రభాకర్ రావు తన వాంగ్మూలంలో పేర్కొనడమే ఇందుకు కారణం. వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి ఎలాంటి నిఘా పరికరాలు ఖరీదు చేయాలన్నా ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ చీఫ్తో పాటు డీజీపీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ నిబంధనల్లో ఉండే అంశాలే. అయితే ఇప్పటివరకు జరిగిన విచారణలో ఈ విషయాలను ఎవరూ తమ వాంగ్మూలాల్లో స్పష్టం చేయలేదని పేర్కొన్నారు. దీంతో ఆయన పూర్తిగా తనకంటే పైన ఉన్న ఉన్నతాధికారుల పర్యవేక్షణలోనే తాను పనిచేశానంటూ చెప్పడంతో పరోక్షంగా వారి పాత్ర సైతం ఉందని చెప్పినట్లేనన్న అభిప్రాయాన్ని న్యాయ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నాంపల్లి కోర్టులో దాఖలైన అఫిడవిట్ను పూర్తిగా ప్రభాకర్ రావు వాంగ్మూలంగా పరిగణించాల్సి వస్తుందని అంటున్నారు లాయర్లు. దీంతో రానున్న రోజుల్లో ఈ అంశంపై ఫోన్ ట్యాపింగ్ జరిగిన సమయంలో పనిచేసిన డీజీపీలకు, నిఘా విభాగం మాజీ అదనపు డీజీకి నోటీసులు జారీ చేసే అవకాశాలున్నాయన్న వాదన వినిపిస్తోంది. ఇక టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ పి రాధాకిషన్ రావు నేర అంగీకార వాంగ్మూలం నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్లుగా పనిచేసిన సీనియర్ పోలీసు అధికారుల నుంచి సైతం వాంగ్మూలం తీసుకోవడం తప్పనిసరని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే దీనిపై రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల టాస్కులకు సంబంధించి తనకు అప్పటి పోలీస్ కమిషనర్ ద్వారానే ఆదేశాలు ఇప్పించాలని కోరానని, ప్రభాకర్ రావు ఆ ప్రకారమే చేశారని తెలిపారు. ఇది కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. అటు అక్రమ ఫోన్ ట్యాపింగ్, నిఘా అనేది ఎస్ఐబీ ఆధీనంలో స్పెషల్ ఆపరేషన్ టీం చేసింది. అయితే టార్గెట్ చేసిన వారిని పట్టుకోవడం, నగదు స్వాధీనం చేసుకోవడం, వసూళ్లకు పాల్పడడం, ఫీల్డ్ ఆపరేషన్లు మాత్రం టాస్క్ ఫోర్సే నిర్వర్తించింది. ఈ విభాగం పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో ఆయన పర్యవేక్షణలో పనిచేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు మాజీ పోలీస్ కమిషనర్ల నుంచి స్టేట్మెంట్లు తీసుకోవడం తప్పనిసరన్న అభిప్రాయం వినిపిస్తోంది. వాస్తవానికి అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ తర్వాత ఈ వ్యవహారంపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేయగా మొన్నటి వరకు ఈ బృందం బంజారాహిల్స్ పిఎస్లోని మొదటి అంతస్తు కేంద్రంగా పనిచేసింది. అయితే తాజాగా దీన్ని జూబ్లీహిల్స్కు మార్చారు. అక్కడ అధికారులు కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఇలా ఒకదాని వెంట మరోటిగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే సార్వత్రిక ఎన్నికల వేళ స్తబ్దుగా ఉన్నట్లు కనిపించిన ఈ కేసు ఫలితాల తర్వాత కీలక మలుపులు తిరగబోతోందన్న మాట వినిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే కొందరు మాజీ పోలీసు ఉన్నతాధికారుల అరెస్టులు సైతం ఉండనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి మెల్లగా మళ్లీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వైపుకు మళ్లింది. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లాలోని పూడూరు గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. అనంతరం తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో వేచి ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు తెలిపారని చెప్పారు. ధాన్యం తడిచి మొలకెత్తిందని వడ్లను కొనమని చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారన్నారు. ఈ మాట నేనంటే ఆ వ్యవసాయ శాఖ మంత్రి అంటుండ్రు బాగా మరుగుతున్నారు కొంతమంది అంటుండ్రు. మీరు మరుగుతున్నట్ట మరి ప్రభుత్వము ఎన్నికల ముందు రైతులకు 6 గ్యారెంటీల్లో భాగంగా 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల గుండెల మీద నింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మీరేం చెప్పారు ఆ రోజు? మేము 100 రోజుల్లో
రైతు బంధును 7,500 రూపాయలకు పెంచుతామన్నారు, మోసం చేసిండ్రు. 100 రోజుల్లో వడ్లకు 500 బోనస్ ఇస్తామన్నారు, మోసం చేసిండ్రు. 100 రోజుల్లో 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు, మోసం చేసిండ్రు. 100 రోజుల్లో వ్యవసాయ కూలీలకు 12,000, కౌలు రైతులకు 15,000 ఇస్తామన్నారు, మోసం చేసిండ్రు. అంటే మీరు రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. బాండ్ పేపర్ మీద రాసిచ్చి వడ్లకు 500 బోనస్ ఇస్తామని, ఇవాళ సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తామని సన్నాయి నొక్కులు నొక్కుతుండ్రు. ఆ రోజు మీరు రాసిచ్చిన బాండ్ పేపర్ మీద మీరు సంతకాలు పెట్టిండ్రు కదా, పిసిసి అధ్యక్షుడు సంతకం పెట్టిండు, ఆ రోజు బట్టి విక్రమార్క గారు సంతకం పెట్టిండ్రు. మరి మీరు సంతకాలు పెట్టి నమ్మబలికి బాండ్ పేపర్లు ఇచ్చి చేతులల్లో పట్టుకొని ఇవాళ వడ్లకు బోనస్ ఏమైందంటే చేతుల్లో పట్టున్నారు మీరు ఎందుకు? బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాలకు సమీపంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది రాబోయే 2 రోజుల్లో ఈశాన్య దిశగా కదులుతుందని అంచనా వేస్తున్నారు. అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నేడు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో ఇవాళ పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడనం శుక్రవారం ఉదయానికి వాయుగుండంగా, శనివారం సాయంత్రానికి తుఫాన్గా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వాయుగుండం తుఫాన్గా బలపడితే ఒమన్ సూచించిన రెమాల్గా పేరు పెడతారు. మరోవైపు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు ఆదివారం వరకు సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు. ఈ నెల 25న ఈ తుఫాన్ పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. వేసవి వస్తుందంటే మామిడి సీజన్ వస్తుందన్నమాటే. ఉగాది నాడు మామిడి లేనిదే కొత్త సంవత్సరం ప్రారంభం కాదు. ఆంధ్ర ఫేమస్ ఆవకాయలు పెట్టేవారి నుంచి మామిడి పండు రుచి చూపేవారంతా మామిడి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తారు. వేసవి వచ్చిందంటే పండ్లలో రారాజైన మామిడి రుచి చూడని వారు ఉండరు. కానీ మామిడి రైతులకు ఈ ఏడాది కన్నీళ్లే మిగులుతున్నాయి. ఏళ్ల తరబడి తోటలను సాగు చేస్తున్నా మామిడి పంట దిగుబడి రావడం లేదు. వాతావరణంలో మార్పుల ప్రభావంతో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొన్ని చోట్ల ఎండ వేడిమికి మామిడి కాయలు రాలిపోగా, మరికొన్ని చోట్ల మామిడి చెట్లకు చీడలు, తెగుళ్లు వచ్చి కాయలు రాలిపోయాయి. దిగుబడి తగ్గడంతో అరకొర మామిడి కాయలు మార్కెట్లో దర్శనమిస్తే ధరలు కొండెక్కి కూర్చున్నాయి. సామాన్య మధ్య తరగతి ప్రజలు మామిడి కాయలను కొనాలంటే జంకుతున్నారు. మామిడి కిలో 80 రూపాయల నుంచి 180 రూపాయల వరకు మార్కెట్లో విక్రయిస్తున్నారు. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా మామిడి తోటల సాగు ఎక్కువ. మామిడి సాగు చేస్తున్నా గిట్టుబాటు ధరలు లేక 4 ఏళ్లుగా తీవ్రంగా నష్టపోతున్నారు. గతేడాది కంటే ఈ ఏడాది ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల నష్టపోయారు. ఇక్కడ నుండి ముంబై, చెన్నై, హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు మామిడికాయలను ఎగుమతి చేస్తారు. గతంలో మామిడి పూతను చూసి వ్యాపారస్తులు పంటను కొనేవారు. ప్రస్తుతం మామిడికాయలను చూసి వ్యాపారస్తులు కొనుగోలు చేస్తున్నారు. గతంలో మాదిరిగా వ్యాపారస్తులు ఉత్సాహం చూపడం లేదు. ఈ ఏడాది అనుకున్నంత పంట రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అన్నమయ్య
అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా 35,863 హెక్టార్లలో మామిడి పంట రైతులు సాగు చేశారు. ఇందులో రైల్వే కోడూరు 3,687, టీ సుండుపల్లె 3,036, చిన్నమండెం 2,500, లక్కిరెడ్డిపల్లి 2,400, వీరబల్లి 2,105, కేవీపల్లి 1,850, చిట్వేల్ 1,760, గుర్రంకొండ 1,658, రామాపురం 1,433, పీలేరు 1,400, కలకడ 1,378, పెనగలూరు 1,352, సంబేపల్లి 1,230, వాయిల్పాడు 1,150, కలికిరి 1,090, గాలివీడు 920, రాయచోటి 890, నిమ్మనపల్లి 820, పెద్దమండ్యం 784, నందలూరు 712, ఓబులవారిపల్లి 650, రామసముద్రం 600, మదనపల్లి 690, రాజంపేట 374, రబలకోట 300, తమ్మళ్లపల్లె 300, బి కొత్తకోట 286, మొలకల చెరువు 250, పీటీఎం 217, పుల్లంపేట 196 హెక్టార్లలో మామిడి పంటను రైతులు సాగు చేశారు. మామిడి ధరలు ఎండలతో సమానంగా మండిపోతున్నాయి. మార్కెట్లో అంతగా మామిడి పళ్లు కనిపించడం లేదు. ఒకవేళ కనిపించినా చాలా తక్కువ మోతాదులో మామిడికాయలుంటున్నాయి. మార్చి చివరి వారం నుంచి మే వరకు మార్కెట్ మొత్తం మామిడి పండ్లే దర్శనమిస్తాయి. ఈసారి దిగుబడి తగ్గడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని వ్యాపారులంటున్నారు. పూత రాకపోవడం, వచ్చినా రాలిపోవడంతో దిగుబడిపై ప్రభావం పడింది. గతంలో శీతాకాలంలో మామిడి చెట్లకు దట్టంగా పూత వచ్చినా వాతావరణంలో మార్పుల కారణంగా నిలబడకపోవడం, నాసిరకమైన మందుల ప్రభావంతో పూత నిలబడలేదని రైతులు వాపోతున్నారు. దీని కారణంగానే మార్కెట్లో మామిడి పండ్లు కనిపించడం లేదు. అరకొరగా కనిపించినా ఆ పండ్లు కూడా కిలో 80 నుంచి 180 వరకు మార్కెట్లో అమ్ముతున్నారు. జిల్లాలో మామిడికాయలను విక్రయించేందుకు పలు మండీలున్నాయి. రైతులు, వ్యాపారస్తులు మామిడికాయలను ఈ మండీలకు చేరవేసి అమ్ముకుంటారు. ప్రస్తుతం మామిడి దిగుబడి తగ్గడంతో మండీలకు మామిడికాయలు రావడం లేదు. మండీలు వెలవెలబోతున్నాయి. ప్రతి నియోజకవర్గంలో కొంతమంది వ్యాపారులు మామిడి షెడ్లను ఏర్పాటు చేశారు. ఆయా మండలాల్లోని రైతులు ఆ మామిడి షెడ్లకు మామిడికాయలను తరలించి విక్రయిస్తుంటారు. ప్రస్తుతం ఆ షెడ్లకు కూడా కాయలు రాకపోవడంతో అవి కూడా వెలవెలపోతున్నాయి. వీరబల్లి బెనీషా భలే రుచి. ప్రతి ఒక్కరికి వీరబల్లి బెనీషా అంటే మహా ఇష్టం. ఈ బెనీషాను కొనుగోలు చేయడానికి ఢిల్లీ, ముంబై, కలకత్తా ప్రాంతాల నుంచి వ్యాపారస్తులొస్తారు. వీరబల్లి బెనీషాను విదేశాలకు కూడా ఎగుమతి చేస్తుంటారు. అందుకే బెనీషాకు అంత పేరొచ్చింది. వీరబల్లి మండలంలో మామిడి తోటలు అధికంగా ఉన్నాయి. మామిడి సాగులో రైతులకు అధిక కష్టాలొస్తున్నాయి. మామిడి పంటలు తోటలో దుక్కులు, పాదులు తీయడం, కంచె, చెట్లకు ఎరువులు, మందులు, నీరు కట్టడం వంటివి చాలా అవసరం. ఇంత కష్టపడినా 4 ఏళ్లుగా మామిడి పంట సరిగ్గా రావడం లేదని, పెట్టుబడి ఎక్కువ, ఆదాయం తక్కువగా ఉందని ప్రభుత్వాలు ఆదుకొని రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. మామిడి చెట్లు ఉన్న ప్రతి రైతుకు ప్రభుత్వాలు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని, అలాగే నష్టపరిహారం కూడా అందించాలని రైతులు కోరుతున్నారు. ఈ ఏడాది వాతావరణ మార్పిడి కారణంగా మామిడి పూత లేటుగా తక్కువగా పూస్తుంది. ఖరీఫ్ మొదటిలో జూన్ మాసంలో మామిడి చెట్ల కత్తిరింపులు, దున్నకాలు, చెట్లకు పాదులు వంటివి చేసుకోవాలి. కర్ణాటకలోని చెడుగుప్పలో విషాదం నెలకొంది. మద్యం తాగి నీళ్ళలోకి దూకిన 4 యువకుల్లో ఒకరు గల్లంతయ్యారు. ఈతరాక సాజిద్ అనే యువకుడు నీటిలో మునిగిపోయాడు. అయితే సాజిద్ను కాపాడకుండా అతని ఫ్రెండ్స్ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సాజిద్ స్నేహితులు పాతబస్సి చంద్రాయన గుట్ట వాసులుగా గుర్తించారు. मर गए बाद जा देगा किनारे पे ये हाथ दे अरे ताजू चले आता देखो अरे ताजू पकड़ इसको ताजू पकड़ इसको कोमा पकड़ो इसको कोमा आओ जल्दी आओ कोमा कोमा आओ जी बात జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన స్వామిని మాజీ మంత్రి హరీష్ రావు దర్శించుకున్నారు. హరీష్ రావుకు ఆలయ అర్చకులు సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు.
అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత వేద మంత్రాలతో హరీష్ రావును ఆశీర్వదించారు. హరీష్ రావు వెంబడి చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్తో పాటు పలువురు స్థానిక బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ పేరును టీజీఎస్ఆర్టీసీగా మారిన నేపథ్యంలో సంస్థకు చెందిన ఓ లోగో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అయితే టీజీఎస్ఆర్టీసీపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ఖండించారు. టీజీఎస్ఆర్టీసీ కొత్త లోగో ఇదేనంటూ ఇంటర్నెట్లో ఒకటి వైరల్ అవుతోంది. అయితే ఆ ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని సజ్జనార్ స్పష్టత ఇచ్చారు. అధికారికంగా ఇప్పటివరకు కొత్త లోగోను సంస్థ విడుదల చేయలేదని తెలిపారు. టీజీఎస్ఆర్టీసీ కొత్త లోగో అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లోగో ఫేక్ అని స్పష్టం చేశారు. ఆ లోగోతో సంస్థకు ఎలాంటి సంబంధం లేదన్న ఆర్టీసీ ఎండీ కొత్త లోగోను సంస్థ రూపొందిస్తోందని చెప్పారు. ఆర్థిక కష్టాల నుండి గట్టెక్కేందుకు హైదరాబాద్ మెట్రో అధికారులు అన్ని దారులు వెతుకుతున్నారు. ప్రయాణికులను ఆకర్షించేందుకు అనేక ఆఫర్లు ప్రకటిస్తున్న అధికారులు భూములు, భారీ నిర్మాణాలు లీజుకి ఇవ్వడం ద్వారా ఆదాయాన్ని రాబట్టుకుంటున్నారు. కరోనా సృష్టించిన కష్టం నుండి గట్టెక్కించాలని, ఆర్థిక సహకారం అందించి ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది ఎల్&టీ హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ. అనుకున్నంతగా ప్రయాణికులు రాకపోవడంతో రియల్ యార్డ్ రెవెన్యూపై సంస్థ సీరియస్గా ఫోకస్ చేస్తోంది. టికెట్ రేట్లపై ప్రభుత్వ నిర్ణయం ఫైనల్ అయితే ఆదాయం కొంతమేర పెరగవచ్చు. నష్టాల నుండి గట్టెక్కేందుకు కొంత వాటాను సైతం అమ్మేందుకు మెట్రో ప్లాన్ చేస్తుందన్న మాటలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ మెట్రో రైల్ ఇప్పుడు సగటు హైదరాబాద్ ప్రయాణికుడి ప్రయాణ వేగాన్ని పెంచిన సాధనం. కరోనాకు ముందు ప్రతిరోజు దాదాపు 4.5 లక్షల మంది ప్రయాణికులను తమ గమ్య స్థానాలకు చేర్చింది. కానీ కోవిడ్ తో ఒక్కసారిగా పరిస్థితి తారుమారైంది. ప్రయాణికుల రద్దీ బాగా తగ్గిపోవడంతో సంస్థను ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. అయితే మెల్లమెల్లగా పరిస్థితుల్లో మార్పు వస్తుందని, ప్రయాణికులు పెరుగుతున్నారని ఎల్&టీ మెట్రో అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం 5 లక్షల మంది ప్రయాణికులు సరాసరిగా మెట్రోలో ప్రయాణం చేస్తున్నారని అంటున్నారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి తమను ఆదుకోవాలంటూ ప్రభుత్వానికి విన్నవించింది ఎల్&టీ మెట్రో రైల్ సంస్థ. దాంతో 900 కోట్ల రూపాయలు ప్రభుత్వం స్టాఫ్ లోన్ సమకూర్చింది. కొద్ది వారాల క్రితం హైదరాబాద్ మెట్రో రైల్ 50 కోట్ల ప్రయాణికులను తమ గమ్య స్థానాలకు చేర్చి కీలక మైలురాయిని అధిగమించింది. ఇంతవరకు బాగానే ఉన్న హైదరాబాద్ మెట్రో సేవల్లో ఎల్&టీ సంస్థలకు టికెట్ అమ్మకం ద్వారా కేవలం 50% మాత్రమే ఆదాయం వస్తుందని ఒప్పందం సమయంలోనే నిర్ణయించారు. 45% ఎల్&టీకి కేటాయించిన భూముల్లో మాల్స్ నిర్మించి వాటిని లీజుకు ఇవ్వడం ద్వారా, మరో 5% మెట్రో స్టేషన్లో, రైల్లో వాణిజ్య ప్రకటనలు ఇవ్వడం ద్వారా రాబట్టాలని డిసైడ్ చేశారు. అలాగే 2024 నాటికి ప్రతిరోజు 20 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తారని అంచనా వేశారు అధికారులు. కానీ అది
ప్రస్తుతం సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ప్రారంభంలో ప్రయాణికుల స్పందన బాగానే ఉన్నా కరోనాతో పరిస్థితి తారుమారైంది. దాని నుంచి కోలుకొని ఇప్పుడు రోజు 5 లక్షల మంది ప్రయాణికులను తమ గమ్య స్థానాలకు చేరుస్తుంది మెట్రో రైల్. సగటున ప్రతి ప్రయాణికుడి నుంచి 35 రూపాయల చొప్పున 1,50,00,000కు పైగా ఆదాయం వస్తుంది. లీజుకు ఇచ్చిన వ్యాపార సముదాయాలు, మెట్రో స్టేషన్లోని షాపులు, యాడ్స్ ద్వారా మెట్రోకు గత ఆర్థిక సంవత్సరం 700 కోట్ల వరకు ఆదాయం వచ్చినట్లు తేలింది. నిర్వహణ వ్యయం 430 కోట్ల వరకు అయినట్లు తెలుస్తోంది. ఇక గత ఆర్థిక సంవత్సరం నికరంగా లాభం వచ్చినట్లు కనబడుతున్నప్పటికీ మెట్రో ప్రాజెక్ట్ నిర్మాణానికి, మాల్స్ నిర్మాణానికి దాదాపు 12,500 కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి అప్పులు చేసింది ఎల్ఎన్టీ సంస్థ. ఇప్పటి వరకు ఏటా వడ్డీ రూపంలో 1,250 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుందని చెప్పుకొచ్చాయి మెట్రో వర్గాలు. అయితే ప్రభుత్వం కేటాయించిన భూములు, ఎల్ఎన్టీ నిర్మించిన మాల్స్ లాంగ్ లీజ్ కు ఇవ్వడం ద్వారా 5,000 కోట్ల రూపాయలు ఆదాయాన్ని సమకూర్చుకునేలా చర్యలు తీసుకుంటున్నారు మెట్రో అధికారులు. మెట్రో స్టేషన్ తో పాటు అవకాశం ఉన్న ఇతర ప్రాంతాల్లో యాడ్స్ ఏర్పాటు చేసి యాడ్ రెవెన్యూను పెంచుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. మరోవైపు 2017 నవంబర్లో హైదరాబాద్ మెట్రో సేవలు ప్రారంభం అయినప్పటి నుంచి టికెట్ రేట్లు పెంచలేదు. గత ఏడాది మెట్రో టికెట్ ధరలు పెంచేందుకు ప్రత్యేక కమిటీని నియమించింది ప్రభుత్వం. హైదరాబాద్ మెట్రో ఛార్జీలను సవరించేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి, రాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రిటైర్డ్ జస్టిస్లతో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నగరవాసుల నుంచి, ప్రయాణికుల నుంచి, వివిధ వర్గాల పబ్లిక్ నుండి అభిప్రాయాలు సేకరించింది. అంతేకాకుండా క్షేత్ర స్థాయిలో పర్యటించి పలు అంశాలపై స్టడీ చేశారు కమిటీ సభ్యులు. అయితే ఈ కమిటీ ఇప్పటికీ తాము నిర్ణయించిన ఫేర్ ఫిక్స్ చేయలేదు. అందుకు ప్రధాన కారణం అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఉండడమే అనే వాదనలున్నాయి. త్వరలో ఈ అంశంపై క్లారిటీ వస్తే టికెట్ రెవెన్యూ పెరిగే అవకాశం ఉంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో చేపట్టిన ప్రాజెక్టులో ప్రపంచంలోనే హైదరాబాద్ మెట్రో పెద్దది. దాంతో ఆర్థికంగా వయబుల్ కాదని నగరంలో ప్రధాన ప్రాంతాల్లో దాదాపు 269 ఎకరాల భూమిని కేటాయించింది ప్రభుత్వం. మియాపూర్లో 100 ఎకరాలు, ఉప్పల్లో 103 ఎకరాలు, సిటీలోని ప్రధాన కూడల్లో దాదాపు 60 ఎకరాల భూములు ప్రభుత్వం ఎల్ఎన్టీకి అప్పచెప్పింది. వాటిని అభివృద్ధిలోకి తీసుకురావడాన్ని రవాణా ఆధారిత అభివృద్ధి అంటారు. అందులో కమర్షియల్ నిర్మాణాలు చేసి వాటిని లీజుకు ఇవ్వడం ద్వారా 45% నిధులు రాబట్టుకునే విధంగా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ప్రభుత్వం కేటాయించిన ఈ స్థలంలో మియాపూర్, నాగోల్ ప్రాంతాల్లో మెట్రో డిపోలు పోను మొత్తం స్థలాన్ని ఆదాయం కోసం ఉపయోగించుకోవచ్చు. మొత్తం 180 లక్షల చదరపు అడుగుల పరిధిలో నిర్మాణాలు చేసి వాటిని 60 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వడం ద్వారా ఎల్ఎన్టీ మెట్రో సంస్థ ప్రతి ఏటా ఆదాయం పొందవచ్చు. దాంతో ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఉండవచ్చనేదే ఒప్పందం. కానీ ఇప్పటికీ ఎల్ఎన్టీ 18 లక్షల చదరపు అడుగులు కమర్షియల్ స్పేస్ ను మాత్రమే నిర్మించినట్లు లెక్కలు చెప్తున్నాయి. అంటే లక్ష్యంలో 10% మాత్రమే రీచ్ అయింది. మెట్రో అందుబాటులోకి వచ్చే నాటికి 60 లక్షల చదరపు అడుగుల వాణిజ్య నిర్మాణం అందుబాటులోకి తెస్తామని అప్పట్లో మెట్రో వర్గాలు చెప్పుకొచ్చాయి. కానీ పంజగుట్ట, ఎర్రమంజిల్, హైటెక్ సిటీ, ముసరాంబాగ్ ప్రాంతాల్లో మాత్రమే మాల్స్ నిర్మాణం పూర్తి అయి అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో కమర్షియల్ స్పేస్ కు భారీ డిమాండ్ ఉంటుందని ఓవైపు నివేదికలు చెప్తున్నా ఎల్ఎన్టీ వర్గాలు మాత్రం ఆ దిశగా ఖాళీ స్థలాల్లో నిర్మాణాలు చేయడం లేదు. కమర్షియల్ స్పేస్ ను అందుబాటులోకి తీసుకొస్తే మెట్రోకు ఆ మేరకు ఆర్థిక భారం తగ్గునుంది. మెట్రోలో ప్రయాణికుల సంఖ్య పెరగకపోవడానికి లాస్ట్ మైల్ కనెక్టివిటీ లేకపోవడం ప్రధాన కారణం అనే వాదనలు ఉన్నాయి. మెట్రో రైల్ ఎక్కేందుకు డెస్టినేషన్ స్టేషన్లో దిగిన తర్వాత అవసరమైన ప్రాంతాలకు వెళ్లేందుకు కనెక్టివిటీ లేదు. దాంతో అక్కడ దిగిన తర్వాత మరో వాహనాన్ని ప్రయాణికులు అద్దెకు తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈ అంశాలు చాలా మంది మెట్రో ఆశ్రయించకపోవడానికి కారణమవుతున్నాయి. అలాగే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు సౌకర్యంతో పలువురు మహిళలు మెట్రోలో కాకుండా ఆర్టీసీలో ప్రయాణం చేస్తున్నట్లుగా మెట్రో వర్గాలు చెప్తున్నాయి. ఈ మేరకు మెట్రో ప్రయాణికుల సంఖ్య తగ్గినట్లుగా అంచనా వేస్తున్నారు. అనుకున్నంత స్థాయిలో ఆదాయాన్ని రాబట్టలేకపోవడంతో కొంచెం వాటాను విక్రయించి అప్పుల భారాన్ని తగ్గించుకోవాలని ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మెట్రో వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ఎస్ కేవీ బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.